హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మార్నింగ్ ఓన్లీ వన్ ట్రేడే ప్రొవైడ్ చేశాను. ఆ ట్రేడ్ వచ్చేసి 57,000 పిఈ 9:56 AM. దాని తర్వాత 10:47 AM మన టార్గెట్ ఫస్ట్ ట్రేడ్ ఆల్ టార్గెట్స్ అచీవ్ అయిపోయిన తర్వాత నేను ప్రొవైడ్ చేయలేదు ట్రేడ్. ట్రేడ్ ఇవ్వలేదు గదా! దాని బిహైండ్ రీజన్ ఏందంటే, మార్కెట్ టోటల్ ఇంప్రాపర్ ర్యాలీ ఇచ్చింది. సెకండ్ వచ్చేసి నేను మీకు నేర్పించే అనాలిసిస్‌లో మార్కెట్ ఫేకౌట్ ఇచ్చింది. ఇక్కడ బయర్స్ ట్రాప్ కావచ్చు. దట్స్ వై నేను ఫస్ట్ ట్రేడ్ తర్వాత మార్కెట్‌లో ఇవాళ ట్రేడే చేయొద్దు అన్నట్టు వదిలేసాను. ఇప్పుడు నేను నిన్న ట్రేడ్ వీడియో అప్‌లోడ్ చేయలేదు. కానీ నిన్న మీరు మన గ్రూప్ చూసుకున్నట్టయితే ఎంఎస్‌బి ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ థర్డ్ ట్రేడ్ ఆల్ టార్గెట్ అచీవ్, సెకండ్ ట్రేడ్ ఫస్ట్ టార్గెట్ అచీవ్, ఫస్ట్ ట్రేడ్ ఆల్ టార్గెట్స్ అచీవ్. ఇలా నిన్న కూడా ట్రేడ్స్ ఇచ్చాను. బట్ వీడియో అనాలిసిస్ అప్లోడ్ చేయలేకపోయాను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీద. ఇవాళ అనాలిసిస్ మీకు ఇస్తున్నాను. ఐ థింక్ రేపు కూడా పాసిబుల్ కాదు. ఎందుకంటే నేను నా ఇంటి నుంచి బయటికి వచ్చాను. దట్స్ వై నేను ప్రాపర్‌గా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. సో, ఇప్పుడు మీరు ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ చూసుకున్నట్టయితే ఇవాళ ఏమైంది మార్కెట్‌లో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఓకే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్స్. ఇక్కడ మార్కెట్ ఏం చేసిందంటే ఫేక్‌ఔట్స్ ఇచ్చింది. చాలా ఫేక్‌ఔట్స్ ఇచ్చింది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ మీద మనకేం కావాలి? బ్రేక్‌ఔట్ కావాలి. ఇక్కడ ఫేక్‌ఔట్ ఇచ్చింది. తర్వాత ఫాల్. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ మీద బ్రేక్‌ఔట్ ఇచ్చింది కదా! సేమ్ ఇలాగే బ్రేక్‌ఔట్ ఇచ్చింది. అయినా ఫేక్‌ఔట్. సో, మార్కెట్ ఇక్కడి నుంచి ఫేక్ చేయడం స్టార్ట్ చేసిందంటే మొత్తం మార్కెటే గడబడుంది. దట్స్ వై నేను ఎనీ ట్రేడ్ ప్రొవైడ్ చేయలేదు. నా ట్రేడ్ ఫస్ట్ టార్గెట్స్ ఆల్ టార్గెట్స్ అచీవ్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు రేపటి మార్కెట్‌లో అనాలిసిస్ ఏంటి? రేపు మనం ఏం చేయగలం ఆ మార్కెట్‌లో? ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మార్కెట్‌లో రేపు మార్కెట్ ఫేకౌట్ గానీకి ఛాన్సెస్ లేవు. ఎందుకు లేవు? ఎందుకంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ నుంచి ప్రీవియస్ బ్రేక్‌ఔట్ లెవెల్ మార్కెట్ రీటెస్ట్ రివర్సల్‌లో ఇక్కడ తీసుకుంది గదా! ఇదే సపోర్ట్ మీద మార్కెట్ ఇవాళొచ్చి ఇచ్చేసింది క్లోజింగ్. సో, మన దగ్గర ఏముంది ఇక్కడ? ఈ బ్రేక్‌ఔట్ మనకు మళ్ళీ రీటెస్ట్ రివర్సల్‌గా మారాలంటే రేపు మార్నింగ్ 56,713 మీద గ్రీన్ క్యాండిల్ ఇవ్వాల్సింది క్లోజింగ్. గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తేనే మార్కెట్‌లో బయింగ్. అలా గాకుండా రేపు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి దీని కింద ఎక్కడైనా 56,568 లెవెల్ కింద ఎక్కడైనా పొజిషన్ క్లోజ్ చేసేసిందనుకోండి మైనస్ పాయింట్‌లో. ఇక్కడ మనకు మార్కెట్ డైరెక్ట్ వితౌట్ ఎనీ రీటెస్ట్ రివర్సల్ మార్కెట్ ఇక్కడ ఫాలో అయిపోతది. రీటెస్ట్ రివర్సల్ లేకుండానే మార్కెట్‌లో మనం ఫాల్ చూడొచ్చు. సో, అలాగే నిఫ్టీ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నిఫ్టీ ఇవాళ రేంజ్ బౌండ్‌లో ఉంది. చాలా క్లమ్జీగా ఉంది. అసలు ఏం అర్థం కాకుండా ఉంది. బట్ ఒక్కటి సపోర్ట్ ఇక్కడ ఇచ్చిందంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ మీద సపోర్ట్ ఇచ్చింది. ఇదే బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర క్లోజింగ్ ఇచ్చింది గ్రీన్ క్యాండిల్. సో, రేపు మనకు ఇంపార్టెంట్ ఏందంటే 25,063 మీద మనకు ఇక్కడ ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్స్ క్లోజ్ చేసుకుంటా రీసెంట్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ చేస్తేనే బయింగ్. ఇది బ్రేక్ చేయకుండా ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ కాకుండా ఇక్కడ ఎక్కడైనా రెడ్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. డైరెక్ట్ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ ఏమైతదంటే మార్కెట్ వచ్చేసి ఫాల్ అయితది. 24,969 టు 25,015 ఇక్కడి వరకు మార్కెట్‌లో మనం ఫాల్ చూడొచ్చు. సో, నేను మీకు సజెస్ట్ చేసేదేందంటే, రేపు బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ అనేది వెరీ క్రూషియల్ పాయింట్ ఉంటది. మాక్స్ టు మాక్స్ రేపు మార్కెట్ వచ్చేసి సైడ్ వేనే ఉంటది అని నేను ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ అనాలిసిస్ నేను మీకు ఏది ఇచ్చానో, ఇది మీకు రేపు టెలిగ్రామ్ ఛానెల్‌లో విత్ క్యాండిల్స్ అండ్ విత్ లెవెల్స్ విత్ పర్ఫెక్ట్ ప్రిడిక్షన్ మీకు దొరుకుతది. ఇప్పటివరకు మీరు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో లేకపోతే టెలిగ్రామ్ ఛానెల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉండండి. మీరు క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.